ఇక్కడి ప్రత్యేకం ఏంటంటే గిరి ప్రదక్షిణ అంటే ఆ అరుణాచల కొండ చుట్టూ పాదయాత్ర చేయడం. శివరాత్రి పౌర్ణమి రోజుల్లో లక్షల మంది నడుస్తూ శివుని స్మరించి ఆ కొండ చుట్టూ తిరుగుతారు. ఇక్కడ రాజా గోపురం అనేది చాలా ప్రసిద్ధం. ఇది సుమారు 66 మీటర్ల ఎత్తు కలిగి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గోపురాల్లో ఒకటి. ఇంకో విశేషం ఏంటంటే ఇక్కడ గిరి ప్రదక్షిణ అంటే ఈ అరుణాచల కొండ చుట్టూ సుమారు 14 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ భక్తులు ప్రదక్షిణ చేస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ పాదయాత్రలో పాల్గొంటారు. ఇక్కడ రమణ మహర్షి గారు జీవితాంతం ధ్యానం చేసి ఉన్నారు. ఆయన కూడా ఈ కొండనే శివస్వరూపంగా భావించారు. శివుడు ఇక్కడ అగ్ని రూపంలో ఉన్నాడు. మనకు పంచభూతాల లింగాలు ఉన్నాయి కదా, భూమి, జలం, అగ్ని, వాయు, ఆకాశం. అందులో ఇక్కడ అగ్ని లింగం స్థాపితమై ఉంది. పాదయాత్రలో 8 ముఖ్యమైన లింగాలుంటాయి. వీటిని అష్టలింగాలంటారు. ప్రతి లింగానికి ప్రత్యేక శక్తి ఉంటుంది అని చెప్తారు. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశానలింగం. ఇవి చుట్టూ తిరిగి దర్శనం చేస్తూ వెళ్ళడం చాలా పవర్ఫుల్. అరుణాచలేశ్వర ఆలయం చోళ, పాండ్య, నాయక్ రాజులు ఎన్నోసార్లు విస్తరించారు. గోపురాలు చాలా ఎత్తుగా ఉంటాయి. ఆలయం మొత్తం 25 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో చాలా ఆలయాలు, మండపాలు, తీర్థాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ కార్తీక దీపోత్సవం అతి గొప్పగా జరుస్తారు. ఆ రోజు అరుణాచల కొండపై పెద్ద దీపం వెలిగిస్తారు. అది చాలా దూరం వరకు కనిపిస్తుంది. శివుడు ఎన్ని అంతంలేని శక్తులతో ఉన్నాడో చూపించడానికి అగ్ని రూపంలో దర్శనమిచ్చాడని నమ్మకం. తంజావూరు బృహదీశ్వర ఆలయం చోళుల మహాశిల్పం. ఈ టెంపుల్ తమిళనాడులో తంజావూర్లో ఉంది. ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా. ఇది చోళుల గ్రాండ్ ఆర్కిటెక్చర్ కి లైవ్ ఎగ్జాంపుల్లో. 1000 ఏళ్ల క్రితం రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని కట్టించారు. ఆ టైంలో ఇంత పెద్ద శివాలయం కట్టడం అంటే డెఫినెట్ గా గ్రేట్. అందుకే బృహదీశ్వరుడు అంటే గ్రేట్ ఈశ్వరుడు అని అర్థం. ఇక్కడ గర్భగృహంలో ఉన్న శివలింగం సుమారు 13 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇంకో షాకింగ్ విషయం చెప్పనా? ఇంత పెద్ద గ్రానైట్ బ్లాక్స్ 1000 ఏళ్ల క్రితం ఎక్కడి నుంచి తెచ్చారో, ఎలాగూ అంత ఎత్తుకు ఎక్కించారో ఇంకా హిస్టోరియన్స్ కి కూడా పెద్ద మిస్టరీ. ఇక ఆలయం లోపల వాల్స్ పై ఫ్రెస్కో పెయింటింగ్స్ కూడా చాలానే ఉంటాయి. ఇవి చోళ ఆర్ట్ కి బ్రహ్మరథం. ఒకసారి ఈ ఆలయం దగ్గరికి వెళ్లి ఆ గోపురం, ఆ విగ్రహం, ఆ ఆర్కిటెక్చర్ చూస్తే చోళుల ఆర్కిటెక్చర్ ఎంత గ్రాండ్ గా ఉందో అర్థం అవుతుంది. ఇంకోసారి మన చరిత్ర మీద మనకు గర్వంగా ఉంటుంది. అందుకే బాస్, ఎప్పుడైనా తమిళనాడు వెళ్తే తంజావూరు బృహదీశ్వర ఆలయం మిస్ అవ్వకండి.